అందరిని చూసి దుఃఖం ఆపుకోలేక గోపి గుర్తొచ్చి మాగంటి గోపినాథ్ గారు గుర్తొచ్చి వారు వెక్కి వెక్కి ఏడ్చెను. ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఇవాళ మాట్లాడిన మాటలు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి మా ఆడబిడ్డలను నేను కోరుతా ఉన్నా. భర్త చచ్చిపోతే ఏడుపు రాదా? భర్త ప్రేమించిన మనుషులను చూస్తే వాళ్ళను ఎదురుగా కనబడుతుంటే బాధ అనిపించదా? ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ ఏడుపును కూడా రాజకీయం చేసి నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు. ఆ కన్నీటిలో దానిలో కూడా రాజకీయం చేసిన అరాచకపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అట్లాగే 14 మంది మంత్రులు ఒక్కొక్కరు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. రేమత్ నగర్లో, యూసుఫ్ గూడాలో, అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతా ఉన్నారు. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రెండేళ్లలో ఏ ఒక్క మంచి పనన్నా కాంగ్రెస్ పార్టీ చేసి ఇగో ఈ పని చేసినా నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి ఉందా? నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు, ఇక్కడికి పక్కనే ఉన్న డివిజన్కి వచ్చినారు. నేను ఇదివరకు కూడా మేము కూడా 10 ఏళ్ళు మీ దయతోని మీ ఆశీర్వాదంతోని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపినాం. 10 ఏళ్ళు ఉన్నాం మీ ఆశీర్వాదంతో. ఈ 10 ఏళ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. 2 సార్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కొట్లాడినాం, 10-12 ఉప ఎన్నికలు కొట్లాడినాం, బై ఎలక్షన్స్ కొట్లాడినాం. కానీ ఎన్నడన్నా ఒక్క దగ్గరన్నా మమ్మల్ని గెలిపియకపోతే అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినామా? ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకం